భారతదేశం మొత్తం గర్వించదగ్గ గొప్ప నటుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంత ఎత్తుకు ఎదగొచ్చో అనడానికి ఒక ఉదాహరణగా తనకు తానే ఓ నిర్వచనంగా నిలిచి ఎంతో మంది ఆర్టిస్టులకి ఇన్స్పిరేషన్గా ఉంటూ అప్పటి నుంచి నేటి వరకు ముందు తరాలకి కూడా గ్రేట్ ఇన్స్పిరేషన్గా నిలిచిన వ్యక్తి అని చెప్పాలి అనుకున్నాం. మరి ఈరోజు ఈ వీడియోకి ఒక ప్రత్యేకత ఉంది. దానికి గల కారణం ఏంటయా అంటే మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇటు సోషల్ మీడియాలో కానీ అటు లైమ్ లైట్లో కానీ ఇటు రాజకీయంతో కూడుకున్న విషయాల్లో కానీ ఎక్కడా కనిపించని మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి చిన్న అల్లుడుగా వచ్చిన అంటే స్వయాన ఆయన చిన్న చెల్లెలు అయిన డాక్టర్ మాధవి రాజు గారి భర్త ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆయన ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవలసింది. మరి ఈరోజు ఈ వీడియోలో అలా మనకు తెలియని అతి అరుదైన ఆశ్చర్యకరమైన విషయాల్లో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబ సభ్యులలో ఆయన చిన్న చెల్లెలు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలి. చిరంజీవి గారి తల్లిదండ్రులు మనందరికీ తెలుసు, వెంకట్రావు గారు, అంజనాదేవి గారు. ఇక వీళ్ళకి ఐదుగురు పిల్లలు అవ్వడంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటికి పెద్ద కొడుకు. ఇక తరువాత నాగేంద్రబాబు, ఆ తరువాత ఆయన పెద్ద చెల్లెలు అయిన విజయదుర్గ, తరువాత పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత కుటుంబంలో చిన్న కూతురు చిన్న చెల్లెలు అయిన మాధవి రాజు గారు. చిరంజీవి గారు తన తమ్ముళ్ళకి కానీ తన చెల్లెళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది కలిగించేవారు కాదట. అందరి పనులు అన్ని బాధ్యతలు, మరోపక్క తండ్రి దూరంగా ఉద్యోగరీత్యా బిజీగా ఉంటే తల్లికి కావలసిన అన్ని విషయాల్లోనూ అన్నింటిలోనూ తల్లికి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉండేవారు. మరి అలాంటి ఆయనకి తన చిన్న చెల్లెలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కుటుంబంలోని వాళ్ళందరికీ ఆయన చిన్న చెల్లెలు అయిన మాధవి అంటే కాస్తంత అభిమానం, ప్రేమ. అందరూ ఎక్కువగా గారాబం చేయించుకున్న అమ్మాయిట. ముఖ్యంగా చిరంజీవి గారి తండ్రి గారికి ఆయన చిన్న కూతురు అంటే చాలా ఇష్టం. ఆయన చిన్న కూతురులో వాళ్ళ అమ్మని చూసుకునేవాడట. ఆ విధంగా అందరి మధ్య గారాబంగా పెరిగిన చిన్న కూతురు. ఇక మాధవి గారి గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఈమె ఆ రోజుల్లోనే MBBS ని కంప్లీట్ చేసింది. MHSC డయాబెటాలజిస్ట్ గా ప్రముఖ డాక్టర్ గా హైదరాబాద్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ని స్టార్ట్ చేశారో ఇక అప్పటి నుంచి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి చీఫ్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తూ ముఖ్యంగా బ్లడ్ డొనేషన్కి సంబంధించిన క్యాంప్స్లోనూ అంతేకాకుండా వైద్య సేవలకి సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొంటుంది. అలా ఈవిడ ఓ ప్రముఖ డాక్టర్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఇలా మాధవి గారి పెళ్లి పెద్దలు కుదిర్చిన వివాహం. ఇక ఆవిడ భర్త పేరు బిఎస్ రాజు గారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటయా అంటే ఇతను కూడా ఒక డాక్టర్. పైగా ఇతను చిరంజీవి గారి కుటుంబానికి దగ్గర బంధువు కూడా అవుతాడట. స్వతహాగా మొదటి నుంచి ఇతడి పద్ధతి తీరుతెన్నులను గమనించడం చిరంజీవి గారి తండ్రి గారికి, పైగా చిరంజీవి గారికి కూడా ఇతడైతే తన చిన్న చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, చాలా బాగుంటుంది వీళ్ళిద్దరి జంట అని ఆలోచించి వీడి దగ్గరుండి వివాహం జరిపించడం జరిగింది. ఇక వృత్తిరీత్యా ఇద్దరు ఒకటే అవ్వడం, పైగా ఇద్దరి అభిప్రాయాలు ఆలోచనలు కూడా కలవడం జరిగింది. ఆ విధంగా వీళ్ళిద్దరు ప్రముఖ డాక్టర్లుగా హైదరాబాద్లో రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి గారి చారిటబుల్ కార్యక్రమాల్లో ఇతడు కూడా ఎంతో చాలా యాక్టివ్గా పాల్గొంటూ ఉంటారు. అంతెందుకు, ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే మాధవికి అన్న అయిన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఒకానొక సందర్భంలో కౌలు రైతులు ఆత్మహత్యలకు గురవుతున్నారని తెలిసి పరితపించిపోతూ ఉంటే దానికి తమ వంతుగా సహాయం చేస్తాము అంటూ చిరంజీవి గారి బావగారు అంటే మాధవి గారి భర్త కూడా ఆయన వంతుగా 5 లక్షల రూపాయలని డొనేట్ చేయడం కూడా జరిగింది. లైమ్ లైట్లో కానీ ఇటు రాజకీయ పరంగా ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకలాపాల్లో కానీ ఇటు చిరంజీవి సినిమా ఫంక్షన్స్లో కానీ ఎక్కడా పెద్దగా కనిపించని ఈయన కుటుంబానికి ఎంతో చేదోడు వాదోడుగా, ముఖ్యంగా చిన్నల్లుడుగా, ఓ ప్రముఖ డాక్టర్గా ఇతడు అందరికీ బాగా చేరువైపోయాడనే చెప్పాలి. ఈ మధ్య కాలంలోనే చిరంజీవి గారి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొనడం, అంతేకాదు తన వంతుగా ఆయన ఎన్నో సందర్భాల్లో రక్తదానం కూడా చేయడం జరిగింది డాక్టర్గా. అదండి. మరి అలా మాధవి మాత్రమే కాకుండా మాధవి గారి భర్త కూడా ప్రముఖ డాక్టర్. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి సురేఖ గారి తమ్ముడు అదేనండి మన చిరంజీవి గారి చిన్న బావమరిది కూడా ప్రముఖ డాక్టర్. అంతేకాదు చిరంజీవి గారి సేవా కార్యక్రమాలలో ఆయన కూడా చురుకుగా పాల్గొంటూ కుటుంబకమైన పాత్ర పోషిస్తున్నాడన్నమాట.
ఎన్నో రకరకాల విషయాలు మెగా ఫ్యామిలీకి సంబంధించినవి ఎప్పుడూ ఆసక్తికరంగా వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న చెల్లెలు డాక్టర్ మాధవీరాజు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.